ఇందిరానగర్ ఏరియాలో పరిస్థితి ఎట్లుందంటే 4 బస్తీలలో ఇది ఫోటో ఏంటంటే చిన్న పాప ఇంటి లోపలికి వచ్చిన డ్రైనేజ్ నీళ్ళని ఎత్తిపోసుకుంటుంది. ఇంటి లోపలికి మొత్తం పక్కనున్న మురుగు నీరు వస్తే అది ఎత్తిపోసుకుంటుంది. ఇందిరానగర్ ఈ 4-5 ఏరియాలు అయితే ఈ బస్తీ చూసి మేము ఇక్కడ క్లీన్ చేయమని డిమాండ్ చేద్దాం ప్రభుత్వాన్ని అని పోతే ఇక్కడ ఎమ్మెల్యే గారు కృష్ణారావు గారు మేము ఆడ లంచ్ చేసే టైంలో ఆయన జేసీబీలు వేసుకొని అడిగిపోయాడు. పోయి ఇప్పుడు ఆడంతా క్లీన్ చేయించి బయటకు వస్తున్నాడు. మరి ఈ సోయి ముంగటేమైంది? ఈ 10 ఏళ్ళు ఈ సోయి ఉండొచ్చు కదా. జాగృతోళ్ళు జనం బాట అని పెట్టుకొని వచ్చేదాకా కూడా ఎమ్మెల్యేలు కదలకుండా ప్రజల కష్టాలు పట్టించుకోకుండా ఎంత దారుణం ఇది. ఇది మీ కాన్షియన్సే కదా, మీ కోటేషన్ వాళ్ళే కదా. ఇప్పుడు ఆయన పోయి కూర్చున్నాడు కృష్ణారావు గారు 2 గంటల నుంచి. ఆయన కబ్జాలు చేసుడు బంద్ చేసి అప్పుడప్పుడు జనాన్ని చూస్తేనేమో ఏమైనా ప్రజల కష్టాలు అర్థమవుతాయి. తెల్లారులేస్తే కబ్జాలు, తెల్లారులేస్తే సెటిల్మెంట్లు, అంతే తప్పితే ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారనేటటువంటి ఆరోపణలు మొత్తం మేడ్చల్లో ఉన్న అందరి ఎమ్మెల్యేల మీద కూడా ఉన్నాయి. మరి ఒకరు అని నేను పేరు చెప్పదలుచుకోలేదు. సరే మీరు సంపాదించుకుంటే సంపాదించుకున్నారు, కానీ అప్పుడో ఇప్పుడో ప్రజల దిక్కన్నా చూడాలి అని నేను కోరుతా ఉన్నా.